స్తోత్రములైనా స్తోత్రములైనా స్తోత్రములు 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 సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన తండ్రి యేసు ప్రభువా నీకు వందనాలు నాయనా. ఈ నూతనమైన శ్రేష్ఠ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈరోజు మా జీవితములో మీ చిత్తము నెరవేరునుగాక నాయనా, మీ ఉద్దేశం నెరవేరునుగాక నాయనా, మీ ఆలోచన నెరవేరునుగాక. మీకు ఇష్టమైన యోగ్యమైన మహిమకరమైన పాత్రగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఈరోజు నీ చిత్తము మా జీవితములో నెరవేరునుగాక నాయనా. నీకు మహిమకరముగా మమ్మల్ని నడిపించండి దేవా. ఎవరెవరైతే ఈరోజు ఆపరేషన్లకు వెళ్తున్నారో ఆ ఆపరేషన్లు అన్నీ సక్సెస్ అవ్వలాగున నీ కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఎంతమంది అయితే కుదరని రోగములతో ఉన్నారో వారిని స్వస్థపరచుమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారికి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఎవరెవరైతే ఈరోజు ప్రార్థన ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నారో నీ నామ మహిమార్థమై ఆ ప్రార్థనలన్నీ జరుగులాగున దేవా మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఎవరెవరైతే ఈరోజు నీ కొరకు సువార్త చెప్పబోతున్నారో వారందరినీ మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయా, నీ యొక్క మరణము గురించి నీ యొక్క పునరుత్థానము గురించి అయా వివరముగా చెప్పడానికి నీ కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసు ప్రభువా, నీవే దేవుడివని, పరిశుద్ధుడివైన దేవుడివని, మోక్షానికి నువ్వు ఒక్కడివే మార్గమని ప్రజలు గుర్తించడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. దేవానికి వందనాలు దేవా. యవన బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఎవరెవరికైతే యవన బిడ్డలకు ప్రభువా ఉద్యోగాలు లేవో నాయన, అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఆ యవన బిడ్డలకు నాయన మంచి ఉద్యోగాలు మీ నామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. ఎవరెవరైతే అప్పులలో ఉన్నారో ప్రభువా అప్పుల నుండి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయనా. నాయనా వారికి అప్పుల నుండి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు బాబు. అయా, నీ కనికరము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశములో కానీ మా రాష్ట్రములో కానీ అయా శాంతి, సమాధానం, సంతోషము నాయనా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. మా నాయకులందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. ఆయురారోగ్యాలు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. దేవా నీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభువా ఇదిగో నా తండ్రి పాపానికి దాసులై ఉన్నారో నాయనా, ఇదిగో తాగుడుకు, పేకాడేదానికి ప్రభువా, వ్యభిచారానికి ఎవరైతే దాసులై ఉన్నారో వాటిలో నుండి వారిని విడిపించండి నాయనా. వారిని పరిశుద్ధపరచండి తండ్రి. పాపానికి దూరమై పరిశుద్ధతకు దగ్గరై నీకు నమ్మకస్తులుగా ఉండి జీవించడానికి మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయనా. అయ్యా, అడుగుడి మీకు ఇవ్వబడునన్నావు నాయనా, తట్టుడి మీకు తీయబడునన్నావు నాయనా, వెదకుడి మీకు దొరుకునన్నావు నాయనా. నీ మాటల్లో జీవముంది నాయనా, నీ మాటలలో సత్యముంది నాయనా, నీ మాటలు బలమైనవి నాయనా. నీకు స్తోత్రములు నాయనా. ప్రభువా నీకు వందనాలు. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేరుస్తానని మీరు చెప్పారు నాయనా. ఎంత ప్రేమ కలిగిన దేవుడివి నాయనా, ఎంత దయగలిగిన దేవుడివి నాయనా, ఎంత కనికరము కలిగిన దేవుడివి ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. కన్నీటిలో ఉన్నవారిని ప్రేమించే దేవుడివయ్యా, కన్నీరు తుడిచే దేవుడివి నాయనా. ఆపత్కాలములో నాకు మొరపెట్టుము, నేను మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడివి నాయనా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీలాగా వాగ్దానం చేసిన వాళ్ళు ఎవరున్నారు బాబు? నీకు స్తోత్రములు నాయనా. అయా, నీకు మహిమ కలుగునుగాక. జీవాధిపతి నీకు మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడువైన దేవుని కుమారుడా నీకు స్తోత్రము కలుగునుగాక నాయనా. దేవా సహాయము చెయ్యమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంవత్సరం ఆఖరి రోజు మేము ఉండగా అయా నీ వాక్యము సెలవిస్తుంది కదా, సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరమాంతము వరకు నా కన్నులు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాయని ప్రభువా. మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. ఈ సంవత్సరం జయకరముగా మమ్మల్ని నడిపించారు నాయన.
దాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, ఈ ప్రార్థనలో యూట్యూబ్లో చూసి ఎవరైతే ఈ ప్రార్థనలో సహకరించారో వారిని మీరు దీవించండి నాయన. వారిని మీరు ఆశీర్వదించండి. వారిని మీరు బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా, అద్భుతకరంగా జయకరముగా నడిపించమని తండ్రి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.